నెక్స్ట్ ఏంటి? హాయ్ హలో వెల్కమ్ టు కెరీర్ కేర్. నెక్స్ట్ ఏంటి? కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవల్దార్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ కొలువును సొంతం చేసుకునే అరుదైన అవకాశం ఇది. దీన్ని సద్వినియోగం చేసుకునేది ఎలాగో తెలుసుకుందాం. దరఖాస్తుదారులు 10వ తరగతి తత్సమాన పరీక్ష పాస్ అవ్వాలి. వయస్సు 1/8/2023 నాటికి పోస్టును అనుసరించి 18 నుంచి 25 సంవత్సరాలు, 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ట వయసులో ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్లకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు రుసుము ₹100. ఎస్సీ ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, మహిళలు ఫీజు చెల్లించనవసరం లేదు. జీతభత్యాలు. హవల్దార్ పోస్టుకు లెవెల్ 1 ఏడో పే కమిషన్ ప్రకారం మూల వేతనం ₹18,000 ఉంటుంది. డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ అన్నీ కలిపి ₹31,000 వరకు వేతనం అందుకోవచ్చు. ఎంటీఎస్ అభ్యర్థులకు వేతనం ₹35,000 వరకు ఉంటుంది. అయితే పనిచేసే ప్రాంతాన్ని బట్టి వేతనంలో హెచ్చుతగ్గులుంటాయి. పెన్షన్ స్కీమ్, సాలరీ ఏరియర్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, వ్యక్తిగత, కుటుంబానికి మెడికల్ ఇన్సూరెన్స్ మొదలైన సౌకర్యాలు ఉంటాయి. ఎంపిక. ఎంటీఎస్ పోస్టులకు అభ్యర్థులను సెషన్ 1-2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. హవల్దార్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇక కంప్యూటర్ ఆధారిత పరీక్షలు హిందీ, ఇంగ్లీష్తో పాటుగా తమిళ్, తెలుగు, ఉర్దూ లాంటి 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష. దీంట్లో 2 సెషన్లు ఉంటాయి. సెషన్ 1లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీకి 20 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్కు 20 ప్రశ్నలు, వ్యవధి 45 నిమిషాలు. సెషన్ 2లో జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 25 ప్రశ్నలు, వ్యవధి 45 నిమిషాలు. 2 సెషన్లను ఒకే రోజున నిర్వహిస్తారు. అభ్యర్థులు 2 రాయాలి. ఏ ఒక్కటి రాయకపోయినా అనర్హులుగా ప్రకటిస్తారు. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు పూర్తి కాగానే సెషన్ 1 ముగిసి సెషన్ 2 మొదలవుతుంది. దీన్ని కూడా 45 నిమిషాల్లోనే ముగించాలి. పీఈటీ. దీంట్లో భాగంగా 1600 మీటర్ల దూరాన్ని పురుష అభ్యర్థులు 15 నిమిషాల్లో, మహిళా అభ్యర్థులు 1 కిలోమీటర్ దూరాన్ని 20 నిమిషాల్లో నడవాలి. పిఎస్టీ. పురుష అభ్యర్థులు 157.5 సెంటీమీటర్ల ఎత్తు, ఎస్టీ అభ్యర్థులైతే 152.5 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఛాతీ 81 సెంటీమీటర్లు ఉండాలి. గాలి పీల్చినప్పుడు ఛాతీ 5 సెంటీమీటర్లు వ్యాకోచించాలి. మహిళా అభ్యర్థులు 152 సెంటీమీటర్ల ఎత్తు, ఎస్టీ మహిళా అభ్యర్థులు 149.5 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. బరువు 48 కేజీలు. ఎస్టీ మహిళా అభ్యర్థులు 46 కేజీలు ఉండాలి. దేశంలోని ఏ సెంటర్లో పీఈటీ, పీఎస్టీలను నిర్వహించినా అభ్యర్థులు అక్కడ హాజరు కావాలి. ఈ టెస్టులో అభ్యర్థులు తప్పనిసరిగా అర్హత సాధించాలి. దరఖాస్తుకు చివరి తేదీ 21/7/2023. ఎస్బీఐ చలాన్ ద్వారా ఫీజు చెల్లింపునకు చివరి తేదీ 24/7/2023, 26/7/2023 నుంచి 28/7/2023 వరకు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు సెప్టెంబర్ 2023. వెబ్సైట్ www.ssc.nic.in. పరీక్షకు హాజరయ్యేలోగా అందుబాటులో ఉన్న సమయాన్ని ఎంత చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు అనే దాని మీదే విజయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ అంశాలకు ఎంత సమయాన్ని కేటాయించాలనేది టైం టేబుల్ వేసుకోవాలి. దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ టైం టేబుల్ను వాయిదా వేయకుండా ఏ రోజు అంశాలను ఆ రోజే పూర్తి చేయాలి. ఇక హవల్దార్ పోస్టుకు పోటీ పడే అభ్యర్థులు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. కాబట్టి వేగంగా నడవడాన్ని ప్రతిరోజు సాధన చేయాలి. ఇంటర్వ్యూల్లో సాధారణంగా ఏం చదువుకున్నారు, కోర్సు పూర్తయి ఎంతకాలమైంది, ఉద్యోగానుభవం ఉందా, ఎక్కడ పనిచేశారు, జీతం ఎంత, ఉద్యోగం ఎందుకు మారాలనుకుంటున్నారు, మీ గురించి మీరు చెప్పండి, రాబోయే 5 ఏళ్లలో మిమ్మల్ని మీరు ఏ స్థానంలో చూసుకోవాలనుకుంటున్నారు లాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటే మీ బలహీనతలు ఏమిటి అని.
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంటే పెద్ద సవాలే. ఎందుకంటే ఒక పక్క నిజాయితీగా సమాధానం చెప్పాలి, మరోపక్క మీ మీద ప్రతికూల అభిప్రాయం కలగకుండాను చూసుకోవాలి. అంటే ఈ ప్రశ్నకు ఎంతో జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. ఇలాంటప్పుడు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మీ బలహీనత గురించి చెప్పండి అనగానే, నేను నలుగురితో కలిసి పనిచేయలేను, ఇతరుల సాయం తీసుకోవడానికి మొహమాట పడతాను, సమయ నిర్వహణ సామర్థ్యం లేదు, ఎదుటివారికి వెంటనే నో చెప్పలేను, వృత్తి వ్యక్తిగత జీవితాలను బ్యాలెన్స్ చేయలేను, ఆత్మవిశ్వాసం కాస్త తక్కువ, డెడ్లైన్ల గురించి ఆలోచిస్తూ విపరీతమైన ఒత్తిడికి కుంగుబాటుకు గురవుతూ ఉంటాను. ఇలా చిట్టా మొత్తం విప్పేయకూడదు. మీ నిజాయితీని నిరూపించుకోవాలనే తాపత్రయంలో ఇలా చెప్పేయడం ఎంత మాత్రం సరికాదు. మీరు చేయబోయే ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి బలహీనతలున్నాయో చెబితే సరిపోతుంది. కొంతమంది అయితే ఈ ప్రశ్నకు సమాధానాన్ని దాటవేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా చేయటమూ సరికాదు. అలాగే నాకెలాంటి బలహీనతలు లేవని ఠక్కున అబద్ధమూ చెప్పకూడదు. వాస్తవంగా మీకున్న బలహీనత గురించే చెప్పాలి. అయితే అదే సమయంలో అది మీరు చేయబోయే ఉద్యోగానికి ఎలాంటి ఆటంకాన్ని కలిగించదనే హామీని ఇవ్వగలగాలి. ఆ బలహీనతను అధిగమించడానికి ఇప్పటి వరకు మీరేం చేశారు, ఏం చెయ్యబోతున్నారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. మీ బలహీనతలను చెప్పేదెలా? అభ్యర్థులు చాలా ఇంటర్వ్యూలకు హాజరవుతుంటారు. అప్పుడు అడిగే రకరకాల ప్రశ్నలకు ఎంతో మర్యాదగా సమాధానాలు చెబుతుంటారు. అయితే కొన్ని రకాల ప్రశ్నలు మాత్రం తికమక పెట్టేస్తాయి. ఎలా స్పందించాలో తెలియక ఇబ్బంది పడేలానూ చేస్తాయి. అవేమిటో చూద్దామా? బలహీనత గురించి చెప్పిన తర్వాత మీకుండే 1-2 బలాల గురించి చెప్పొచ్చు. అవి మీ విధులను సమర్థంగా నిర్వర్తించడానికి ఏ విధంగా తోడ్పడతాయో వివరించవచ్చు. అయితే బలాల గురించి చెప్పినప్పుడు మరీ గొప్పలు చెప్పుకుంటున్నట్టుగా ఉండకూడదు. చాలా కష్టపడి పనిచేస్తాను, నా దగ్గర పనిచేసే ఉద్యోగులు చిన్న పొరపాటు చేసినా అస్సలు సహించలేను, ఇలా చెబితే మీ గురించి మీరు పనిగట్టుకుని మరీ ప్రచారం చేసుకుంటున్నట్లుగా ఉంటుంది. టైం మేనేజ్మెంట్ సరిగా లేక చాలాసార్లు ఇబ్బంది పడ్డాను. దీన్ని మార్చుకోవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. అందుకే ముఖ్యమైన పనులను ముందుగా పూర్తి చేస్తున్నాను. డెడ్ లైన్ పెట్టుకొని ఆ టైం లోపలే పని పూర్తయ్యేలా ప్రయత్నిస్తున్నాను. ఇలా బలహీనతను అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాల గురించి సానుకూలంగా చెప్పగలగాలి. అంటే చెప్పే సమాధానంలో మీ సానుకూల దృక్పథమే ప్రతిబింబించాలి. ఇక బలహీనతను అధిగమించే క్రమంలో చాలాసార్లు విఫలమైనట్టుగాను చెప్పకూడదు. ఎందుకంటే మీ సమాధానంలో ఎక్కడా నిరాశకు తావుండకూడదు. మీ స్పందన ఎప్పుడూ సానుకూలంగానే ఉండాలి. అలాగే బలహీనతలను బలాలుగా మార్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాల గురించి వివరించవచ్చు. నెక్స్ట్ ఏంటి? లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ కేఫ్. నెక్స్ట్ ఏంటి? హాయ్ ఎవ్రీవన్, నా పేరు భానుప్రసన్న. సో నేను ఏపీ ఐసెట్ ఎగ్జామ్లో 138 ర్యాంక్ వచ్చింది. అలాగే టీఎస్ ఐసెట్ ఎగ్జామ్లో స్టేట్ 11th ర్యాంక్ వచ్చింది. సో ఈ ర్యాంక్స్కి మెయిన్ రీజన్ చెప్పాలనుకుంటే మా ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్, వాళ్ళు నాకు అందించిన సపోర్ట్ కానీ కరేజ్. సో వాళ్ళకి నేను ఈ అవార్డ్ని ఈ అచీవ్మెంట్ని డెడికేట్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంసీఏ చేయాలనుకున్నాను. సో ఎంసీఏకి చేయాలనుకుంటే దాంట్లో నేను అంటే ఎంసీఏ చేయాలనుకుంటే దానికి నేను ఎలా అటెండ్ అవ్వాలి, సో లైక్ దానికి ఉండే ప్రాసెస్ ఏంటి, లైక్ ఎగ్జామ్స్ కానీ ఏం ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి, సో ఇవన్నీ నేను ఫేస్ చేసుకున్నాను. సో అప్పుడు నాకు తెలిసింది ఐసెట్ ఎగ్జామ్ రాయాలి, ఏ స్టేట్కి ఆ స్టేట్. సో నెక్స్ట్ నేను ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఇవన్నీ చూసుకుంటే సో ఎగ్జామ్ ప్యాటర్న్ 150 minutesలో 200 questions. సో సిలబస్ ఇవన్నీ చూసుకున్నాను. ఎగ్జామ్ 150 minutesలో 200 questions అటెంప్ట్ చేయాలంటే సో ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో దానికి నాకు సమ్ గైడెన్స్ కావాలి. సో వాటి కోసం నేను శ్రీధర్స్ని అప్రోచ్ అయ్యాను. సో శ్రీధర్స్లో నాకు హౌ అంటే ఆ క్వశ్చన్స్ని అందరూ సాల్వ్ చేస్తారు, బట్ స్మార్టర్ వేలో ఆలోచించి తక్కువ టైంలో ఆ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలగాలి. సో అప్పుడే మనం ఆ తక్కువ టైంలో మొత్తం అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలం. సో ఇక్కడ శ్రీధర్స్లో మనకి ఎలా అటెంప్ట్ చేయాలి అండ్ తక్కువ టైంలో అది అందరికన్నా డిఫరెంట్గా ఎలా ఆలోచించాలి, సో ఇలాంటివి చెప్పారు. సో అవి నాకు చాలా హెల్ప్ఫుల్ అయినాయి. అండ్ వీటితో పాటు నేను ఓన్గా నా ప్లాన్ అంటే వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సో డిఫరెంట్ స్ట్రాటజీస్ చెప్తారు. సో వాటిని ప్రాక్టీస్ చేస్తే డిఫరెంట్ అంటే లైక్ ఏ రోజు చెప్పిన మోడల్స్ ఆ రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు చాలా యూస్ఫుల్ అయింది. అండ్ నెక్స్ట్ మాక్ టెస్ట్ రాయడం వల్ల కూడా అంటే లైక్ ఎగ్జామ్ ప్యాటర్న్ని ముందే మనం రివిజన్ చేసుకొని అన్నీ చేసినా కూడా
ఎగ్జామ్ ముందు మనం లైక్ ఇప్పుడు 10th వాళ్ళకి ప్రీ ఫైనల్ ఎలా పెడతారో, సో మనం కూడా మార్క్ టెస్ట్ రాస్తే మనం ఎగ్జామ్లో ఎంతవరకు రాయగలుగుతున్నాం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో అందులో నేను ఎక్కడెక్కడ వీకర్ సెక్షన్స్లో ఉన్నానో దాన్ని మళ్ళీ రివిజన్ చేయడం, సో ఈ అనాలిసిస్ ద్వారా నాకు ఈ ర్యాంక్ రావడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ అనాలిసిస్ ఇవన్నీ కూడా వాళ్ళే నాకు గైడెన్స్ ఇచ్చారు. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి ఇవన్నీ కూడా. What I suggest for the upcoming students who want to join in ISET, who want to do MBA or MCA. సో MBA MCA చేయాలనుకునే వాళ్ళందరూ ISET ఎగ్జామ్ రాయాలి, సో ఎంట్రన్స్ ఎగ్జామ్. సో వాళ్ళు ఫస్ట్ నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఫస్ట్ ఎగ్జామ్ రాయడానికి ఏమేమి లైక్ సిలబస్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉన్నాయో ఒకసారి మనమే ఫెచ్ చేసుకుని తర్వాత అందులో లైక్ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ ఇవన్నీ ఫెచ్ చేసుకోవాలి. సో మనం ఓన్గా మనం ప్రిపేర్ అయ్యి చేయగలం, బట్ స్మార్టర్గా థింక్ చేయాలి, ఆలోచించాలి. ఉన్న వాళ్ళందరిలో కన్నా మనమే స్మార్ట్గా ఉండాలి అంటే వీ హ్యావ్ టు బి సంథింగ్ స్పెషల్. సో అవి ఎలా ఉండాలి, గైడెన్స్ ఇవన్నీ చేయాలంటే ఒక మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఐ చూస్ శ్రీధర్ సిసిఈ ఈజ్ ద బెస్ట్ ఫర్ దట్. సో మీరు కూడా ఒకసారి ఆలోచించి తీసుకోండి. అండ్ వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్తో పాటు వాళ్ళు గైడ్ చేస్తున్నారు, సో వాటితో పాటు మన ఓన్ ప్రాక్టీసెస్ అనేది, సో డైలీ టెస్ట్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ చేయడంతో మీరు ఇంకా బాగా రానివ్వగలరు. సో మీ ర్యాంక్ ఇంకా బాగా వస్తుంది అండ్ మీరు బాగా స్కోర్ చేయగలుగుతారు. సో మాక్ టెస్ట్ రాయడం, మాక్ టెస్ట్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఎవ్రీవన్. సో మాక్ టెస్ట్ మీరు రాస్తే మీరు ఎంతవరకు రాయగలుగుతున్నారు ఏంటో తెలుసుకుంటారు, మీ వీకర్ సెక్షన్స్ తెలుసుకుంటారు. సో ఐ సజెస్ట్ దీస్. సో వీటితో పాటు మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. సో అంతా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ముందు హెల్త్ బాగపోతే మనం అటెంప్ట్ చేయలేం. సో మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా స్ట్రాంగ్గా ఉండేలాగా గుడ్ ఫుడ్, గుడ్ డైట్ తీసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ. ACT నోటీస్ బోర్డ్. నెక్స్ట్ ఏంటి? కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అర్హుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య 261. పోస్టుల వారీగా ఖాళీలు ఎయిర్ వర్దినెస్ ఆఫీసర్ 80, ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్ 40, లైఫ్ స్టాక్ ఆఫీసర్ 6, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 5, పబ్లిక్ ప్రాసిక్యూటర్ 23, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ 86, అసిస్టెంట్ ఇంజనీరింగ్ గ్రేడ్ 1 3, అసిస్టెంట్ సర్వే ఆఫీసర్ 7, ప్రిన్సిపల్ ఆఫీసర్ 1, సీనియర్ లెక్చరర్ 6. అర్హత సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు రుసుము ₹25. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 13/7/2023. వెబ్సైట్ www.upsc.gov.in. బెల్ బెంగళూరులో ఇంజనీర్ ఖాళీలు. బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ 27 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు ఎలక్ట్రానికల్, మెకానికల్. సంబంధిత స్పెషలైజేషన్లో BE, బీటెక్. అనుభవం కనీసం 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి. వయస్సు 32 ఏళ్లు మించకూడదు. జీతభత్యాలు నెలకు ₹40,000 చెల్లిస్తారు. ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ఫీజు ₹472. దరఖాస్తు ఆఫ్లైన్ ద్వారా. చిరునామా మేనేజర్ HR, ADSN, ES&C-QA, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, జలహల్లి, PO బెంగళూరు 560013. దరఖాస్తుకు చివరి తేదీ 20/7/2023. వెబ్సైట్ www.bal-india.in. ఉర్దూ యూనివర్సిటీలో 46 ప్రొఫెసర్ ఉద్యోగాలు. హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వివిధ ప్రాంతాల్లోని మనో క్యాంపులలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు 46. పోస్టులు ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, HOD తదితరాలు. విభాగాలు కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, EEE, మెకానికల్, ECE, సివిల్ ఇంజనీరింగ్, సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ తదితరాలు. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో BE, బీటెక్, BS, MD, MSc, PG, డిగ్రీ, MED, MA, PhD ఉత్తీర్ణత. నెట్, సెట్, స్లెట్ అర్హత సాధించాలి. వేతన శ్రేణి ₹56,100 నుంచి ₹2,18,200 వరకు.
ఎంపిక షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ఫీజు 500 రూపాయలు. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా. దరఖాస్తుకు చివరి తేదీ 8/7/2023. వెబ్సైట్ నెక్స్ట్ ఏంటి ఇది ఈనాటి కెరియర్ కేఫ్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. నెక్స్ట్ ఏంటి